హలో ఎవ్రీవన్, ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ పోర్ట్ఫోలియో అనాలిసిస్, బీజీసీ అండ్ జీఈ. బీజీసీ అండ్ జీఈ అనేవి టూ కంపెనీస్. ఇది వచ్చేసి బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ సబ్జెక్ట్, ఎంబీఏ ఓయో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ వాళ్ళకి సెకండ్ చాప్టర్ ఎన్వైరన్మెంటల్ అప్రైజల్ నుంచి తీసుకున్నా. ఇది చాలా చిన్న టాపిక్, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. కార్పొరేట్ పోర్ట్ఫోలియో అనాలిసిస్. కార్పొరేట్ పోర్ట్ఫోలియో అనాలిసిస్, ఆల్సో కాల్డ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్, అంటే ఒక సెట్ ఆఫ్ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ స్ట్రాటజిస్ట్ అంటే ఎవరైతే స్ట్రాటజీస్ని తయారు చేస్తారో వాళ్ళకి హెల్ప్ చేస్తాయి టు టేక్ డెసిషన్స్ రిలేటెడ్ టు ఇండివిజువల్ ప్రోడక్ట్స్ ఆర్ బిజినెస్ ఇన్ ఏ ఫర్మ్స్ పోర్ట్ఫోలియో. సో యూజ్ ఆఫ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ ఏంటంటే, ఈ టెక్నిక్ మెయిన్లీ కాంపిటేటివ్ అనాలిసిస్ మరియు స్ట్రాటజిక్ ప్లానింగ్ కోసం యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ మల్టీ ప్రోడక్ట్ మరియు మల్టీ బిజినెస్ ఫర్మ్స్లో, లెస్ డైవర్సిఫైడ్ ఫర్మ్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇఫ్ దే ఇంక్లూడ్ మెయిన్ బిజినెస్ ప్లస్ స్మాల్ కాంప్లిమెంటరీ ఇంట్రెస్ట్. వాళ్ళు ఏంటంటే మెయిన్ బిజినెస్ ఇంకా చిన్న కాంప్లిమెంటరీ ఏమైనా చేస్తే ఇది బాగా యూజ్ అవుతుంది అంటున్నారు. అడ్వాంటేజ్ ఆఫ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్. మల్టీ ప్రోడక్ట్ మల్టీ బిజినెస్ ఫర్మ్లో పోర్ట్ఫోలియో అనాలిసిస్ యూజ్ చేయడం వల్ల రిసోర్సెస్ని కార్పొరేట్ లెవెల్లో ఏం చేయొచ్చు towards business which have capability to attain competitive advantage. BGC, Boston Consulting Group అప్రోచ్ని గ్రోత్ షేర్ మ్యాట్రిక్స్ అని కూడా పిలుస్తారు. ఈ పోర్ట్ఫోలియో ప్లానింగ్ మెథడ్లో కంపెనీ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ ఎస్బియూస్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ గ్రోత్ మరియు రిలేటివ్ మార్కెట్ షేర్. ఎస్బియూస్ క్లాసిఫై చేస్తారు యాజ్ స్టార్స్, క్యాష్ కౌస్, క్వశ్చన్ మార్క్స్ అండ్ డాగ్స్. ఇవి ఏంటి అంటే, జస్ట్ మినిట్, స్టార్స్ అంటే హై గ్రోత్ హై మార్కెట్ షేర్ ప్రోడక్ట్స్ అని, క్యాష్ కౌస్ అంటే మిల్క్ ఇంకా హార్వెస్ట్ లో గ్రోత్ హై షేర్ ప్రోడక్ట్స్, క్వశ్చన్ మార్క్స్ అంటే హై గ్రోత్ లో షేర్ ప్రోడక్ట్స్, డాగ్స్ అంటే లో గ్రోత్ లో షేర్ ప్రోడక్ట్స్. ఈ టర్మ్స్ని అయితే యూజ్ చేసి బీజీసీ అనేది ఎస్బియూస్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది వచ్చేసి ఒక అమెరికన్ కంపెనీ అనమాట. జీ అప్రోచ్, జనరల్ ఎలక్ట్రిక్ ని స్ట్రాటజిక్ బిజినెస్ ప్లానింగ్ గ్రిడ్ అని పిలుస్తారు. ఈ అప్రోచ్లో 2 డైమెన్షన్ యూజ్ చేశారు: ఇండస్ట్రీ అట్రాక్టివ్నెస్ మరియు కంపెనీ స్ట్రెంగ్త్. బెస్ట్ బిజినెస్ అంటే ఇవి హై అట్రాక్టివ్ బిజినెస్లో ఉంటాయి, వేర్ కంపెనీకి హై బిజినెస్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇండస్ట్రీ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్. ఇండస్ట్రీ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్లో ఫ్యాక్టర్స్ ఉంటాయి: మార్కెట్ సైజ్, మార్కెట్ గ్రోత్ రేట్, ఇండస్ట్రీ ప్రాఫిట్ మార్జిన్, అమౌంట్ ఆఫ్ కాంపిటీషన్, సీజనాలిటీ, సైకిల్ ఆఫ్ డిమాండ్, ఇండస్ట్రీ కాస్ట్ స్ట్రక్చర్. ఈ ఫ్యాక్టర్స్ని రేట్ చేసి కంబైన్ చేస్తారు ఇంటూ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రీ అట్రాక్టివ్నెస్. ఇండస్ట్రీ అట్రాక్టివ్నెస్ని హై, మీడియం, లో అని డిస్క్రైబ్ చేస్తారు. I hope you understood. I hope you like this video. Please like, share and subscribe to our channel.